వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ నాయకుడిని చితకబాదిన రైతులు. వరంగల్ రైల్వే స్టేషన్ను సందర్శించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్. రామగుండం మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆందోళన. పదవులు కేటాయించాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కైలాష్ నాయక్ డిమాండ్. రిక్షా కార్మికుల సమస్యలను పరిష్కరించండి అంటూ కమిషనర్కు వినతి పత్రం ఇచ్చిన నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 62వ డివిజన్ సోమిడి హనుమాన్ గుడి పరిధిలో 40 లక్షల రూపాయలతో అంతర్గత సీసీ రోడ్లో మరియు సైడ్ రైన్ నిర్మాణం కోసం ఈరోజు శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే సోమిడి ప్రజలకు బతుకమ్మ ఆడుకునే చెరువు పునరుద్ధరించాలని స్థానిక ప్రజలు కోరగా వెంటనే అధికారులతో కలిసి చెరువు ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫోన్ లేవు ఫోన్ ఓకే 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 మళ్ళీ మళ్ళీ మాట్లాడుతుంది లైన్లో. వెంకట్ కొంచెం బ్యాక్. 62వ డివిజన్ కాజీపేటలో వాళ్ళ రోడ్లకు, డ్రైనేజీలకు మరియు ఇక్కడ బతుకమ్మ ఆడటానికి ఉన్నటువంటి స్థలంలో దీన్ని రాబోయే రోజులలో ఇబ్బంది లేకుండా చేయటానికి మరియు కాజీపేట పోలీస్ స్టేషన్ నుంచి సోమిడి అవతరి వరకు ఉన్నటువంటి రోడ్డు సగం కంప్లీట్ అయింది. మిగతా వాటికి కూడా కమిషనర్ గారు, మేయర్ గారు, కమిషనర్ గారు వాటిని అన్నీ కూడా మేము పరిశీలించడం జరిగింది. సుమారు 40 లక్షల రూపాయల రోడ్డుకు ఇలా శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. మరి గతంలో మేము మొదటికేలి చెప్తున్నాం, కాజీపేటని నిర్లక్ష్యం చేయబడినది అని మేము గత 5-6 ఏళ్లకెళ్ళి మొత్తుకుంటూనే ఉన్నాం. ఎంతసేపు కాజీపేటలో ఉన్న వాళ్ళని ఓటు బ్యాంకుగా యూజ్ చేసుకొని వారికి భ్రమలలో పెట్టుకుంటూ అడ్డదారిలో వచ్చింది తప్ప ఏ రోజు అభివృద్ధికి నోచుకోలేదు. కాజీపేటని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయటానికే మేము డిసైడ్ అయిపోయి ఇవాళ మీరు చూడండి, కాజీపేట బస్టాండ్ గురించి కానివ్వండి, కాజీపేట బ్రిడ్జ్ గురించి కానివ్వండి, ఇవాళ సోమిడి రోడ్డు 40 ఏళ్ల కింద పోసినటువంటి రోడ్డు. ఇవాళ అంత మంచి రోడ్డు వెడల్పు రోడ్డు వైండింగ్ కూడా దానికి ఇంత పర్సంటేజ్ని దానికి ఆలోచన చేస్తున్నాం. సోమిడి రోడ్డు మెయిన్ రోడ్ ఎంతో ఉపయోగపడే రోడ్ ఇది. మనం బైపాస్ రోడ్డు పోయటానికి కూడా ఇది మెయిన్ రోడ్ కిందకి ఉపయోగపడే రోడ్డు. కాజీపేట షార్ట్ కట్ అయిపోతాయి రోడ్డు. కాబట్టి ఇట్లాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ఇవాళ మేము శంకుస్థాపనలు చేసుకుంటూ కొత్త వాటికి విజిట్ చేసి ఏది ఎక్కడ డెవలప్ చేయాలనే ఆలోచనతోటి 62వ డివిజన్ కానివ్వండి, 63వ డివిజన్ కానీ కార్పొరేటర్లు కూడా వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. వీటిని పూర్తి స్థాయిలో కాజీపేటని ఇప్పుడేం ఎలక్షన్స్ లేవు మాకు, మేము చేయడానికి అలా కొబ్బరికాయలు కొట్టడానికో ప్రారంభించడానికో. మేము గతం తిరిగా కొబ్బరికాయలు కొట్టి వదిలిపెట్టే వాళ్ళం కాదు. కొబ్బరికాయలు కొట్టిన ఎన్ని రోజులలోనే వర్క్ కంప్లీట్ చేసి చూపించే బాధ్యత మాదని చెప్పి మేము చెప్పాం. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న రిక్షా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం రామగుండం నగరపాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్కు ఏఐటీయూసీ అనుబంధ మున్సిపల్ వర్కర్స్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ నగర సమితి కార్యదర్శి ఎంఏ గౌస్, ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మందెల దినేష్లు కలిసి వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అనేక కష్ట నష్టాలతోటి శ్రమ దోపిడికి గురవుతున్నా కానీ దాదాపు 20 నుంచి 25 సంవత్సరాల నుండి కష్టాన్ని నమ్ముకొని, శ్రమను నమ్ముకొని పనిచేస్తూ ఉంటే ఇచ్చే 4,000 రూపాయల వేతనంతో అనేక ఇబ్బందులకు గురి చేస్తూ వేతనాలు పెంచకుండా అన్ని రకాలుగా కొంతమంది ఇబ్బంది పెడుతున్న తరుణంలో ఈరోజు మరి
వారి సమస్యలను పరిష్కరించాలని రామగుండం కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ గౌరవనీయులు అరుణశ్రీ గారికి మున్సిపల్ స్టాఫ్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మరియు ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఉదయం 4 నుంచి లేచి 12 దాకా కష్టపడి వారు ట్రాలీ ఇంటింటికి తడి చెత్త పొడి చెత్త తీసుకొని ట్రాలీలో వేసుకొని పోయి పనిచేస్తున్న తరుణంలో అదే కాకుండా అదనంగా రోడ్లు ఉడిపించడం, అదేవిధంగా ఇతర కార్యాలయాల్లో పనిచేయాలని కొంతమంది ఇబ్బందులు పెడుతూ, అదేవిధంగా ట్రాక్టర్ మీద పనులకు వెళ్ళాలని అనేక రకాలుగా కొంతమంది వీరిపై ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. మేము యూనియన్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము పనిచేయడానికి అన్ని రకాలుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ చాలని వేతనాలు ఇవ్వడం కాదు, అవుట్సోర్సింగ్ కార్మికులకు ఏదైతే రోడ్ల మీద ఊడుస్తున్నటువంటి మహిళా కార్మికులకు ఏదైతే 16,500 రూపాయలు ఇస్తుండ్రో మాకు కూడా అదే 16,500 ఇవ్వాలని కార్మికులు చెప్తున్నా కానీ ఇక్కడున్నటువంటి పాలకులు అధికార యంత్రాంగం పట్టించుకోకుండా ఈ మహిళా కార్మికుల శ్రమను దోపిడీకి గురి చేస్తే మాత్రం సహించేది లేదని మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ కార్మికుల కోసం, ఈ మహిళా కార్మికులకు 16,500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇచ్చేదాకా కూడా మేము పోరాడతాం. దేనికి కూడా వెనుకకు పోయేది లేదు. అదేవిధంగా వీరికి సంబంధించినటువంటి పనిముట్లను అన్నీ కూడా ఈ శానిటేషన్కి సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా నగరపాలక సంస్థనే కేటాయించాలి. వీరికి కనీసం ఏమైనా జరిగితే, వృత్తిలో వారు చేస్తున్నటువంటి పనిలో భాగంగా ఏమైనా జరగరాని నష్టం జరిగితే కనీసం వారికి ఇన్సూరెన్స్ కూడా లేదు, బీమా సౌకర్యం కల్పించలేని పరిస్థితిలో ఉన్నారు. ఓదికు పిఎఫ్ ఉండదు. దానికి సంబంధించినటువంటి ఏ పరికరాలు నెలకు వీళ్ళకు సంబంధించి పూర్తిగా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా అసలు హెల్త్ క్యాంప్ అంటే ఏదో తెలియని పరిస్థితిలో మరి మహిళా కార్మికులు ఉన్నారు. అదేవిధంగా ఈ రిక్షా కార్మికులకు పనిముట్లు, బట్టలు, చెప్పులు, రెయిన్ కోటు, నూనె, బెల్లం, యూనిఫామ్, కుట్టుకూలి ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం పట్టించుకోకపోవడం నిజంగా బాధాకరం. మరి నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ గారికి ఇప్పుడు ఇవన్నీ కార్మికులతో కలిసి విన్నవిస్తే వారు పై అధికారులు అంటే ఈ జిల్లాకు సంబంధించిన గౌరవ కలెక్టర్ గారు కార్పొరేషన్కు ప్రత్యేక పాలనాధికారిగా ఉన్నారు. వారి దృష్టికి మేము కూడా తీసుకుపోతాం, మీరు కూడా తీసుకెళ్ళండి అని వాడు చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా రామగుండం నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి దాదాపు 136 మంది ఈ ఆటో ట్రాలీకి సంబంధించినటువంటి ఈ మహిళా కార్మికులందరికీ న్యాయం జరిగేంత వరకు మా వంతుగా పోరాడతాం. ఖచ్చితంగా వీళ్ళకి అంది వేతనాలు పెంచాలి, బీమా సౌకర్యం కల్పించాలని మేము డిమాండ్ చేస్తాం. వరంగల్ రైల్వే స్టేషన్ను సందర్శించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ 22వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్గా రైల్వే స్టేషన్ ప్రారంభించనున్న నేపథ్యంలో నేడు ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో మాట్లాడిన దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్. Excuse me, sir. పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ నాయకుడిని చితకబాదిన రైతులు. నిమ్మనపల్లి ఐకేపీ సెంటర్లో సన్న ఓట్లు కొనుగోవడం లేదని రోడ్డుపై కూర్చొని ధర్నా చేసిన రైతులు. అడ్డుగా వెళ్తూ ధర్నా చేస్తున్న రైతులను బూతులు తిట్టిన కాంగ్రెస్ నాయకుడు అట్ల కుమార్. వడ్లు ప్రభుత్వం కొనకుండా మళ్ళీ మమ్మల్ని బూతులు తిడతారా అంటూ నరి రోడ్డుపై కుమార్ను చితకబాదిన రైతులు.
పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పట్ల ప్రోటోకాల్ పాటించని దేవాదాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంలో జరిగే సరస్వతి పుష్కరాల సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణను ఆహ్వానించకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. గోదార్ఖన్కి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కామ విజయ్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం అధికారులు వ్యతిరేకంగా ఫ్లకార్లు పట్టుకొని నినాదాలు చేశారు. వంశీకృష్ణ నాయకత్వం ఎంపీ వంశీకృష్ణ నాయకత్వం ఎంపీ వంశీకృష్ణ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లిపాలెం ఎంపీ వంశీకృష్ణ నాయకత్వం ఎంపీ వంశీకృష్ణ కొనసాగిద్దాం కొనసాగిద్దాం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ మంచుకోటి ఒక్క నిమిషం వంశీకృష్ణ నాయకత్వం ఎంపీ వంశీకృష్ణ నాయకత్వం ఎంపీ వంశీకృష్ణ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లిపాలెం ఎంపీ వంశీకృష్ణ నాయకత్వం ఎంపీ వంశీకృష్ణ కొనసాగిద్దాం కొనసాగిద్దాం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. వరంగల్ శివనగర్ బంబెరపోతన భవన్లో వరంగల్ జిల్లా ఆల్ ట్రేడర్స్ యూనియన్స్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి గన్నారపు రమేష్, సిఐటియు జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు గంగుల దయాకర్, ఐఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి పాషం రవి, బీఆర్టీయు జిల్లా నాయకుడు యాకూబ్, ఏఐసిసిటియు జిల్లా కార్యదర్శి అక్కనపల్లి యాదగిరి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అదేవిధంగా మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ జిల్లాలో జరిగిన ఇంటిగ్రేటివ్ నాయకత్వం ఒక సహాయ సహకారాలతో మనం తీసుకుపోయినాం. మీ అందరికీ పేర్కొన్న ఐఐటీసీ నుండి అయితే ఎందుకంటే అన్న మీ అందరి యొక్క కృషి ఫలితంగానే ఇలా సమ్మె వాతావరణానికి అధికంగా కార్మికులు తరలి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల మనం వాయిదా వేయడం జరిగింది. దీన్ని సెంట్రల్గానే వాయిదా వేసింది కాబట్టి మన భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు ఉన్నారో ఐఐటీసీ నుండి కూడా మనకు సహకారం కూడా మే 28 జూలై 9కి వాయిదా పడింది అనేటువంటి సమాచారం కూడా వాళ్ళకి తెలియజేస్తే బాగుంటుందేమో అని నాకు అనిపించింది. ఏదైనా కూడా
సహకారం గురించి మనం ఇదే విధంగా ఎవరి పార్టీలు ఎవరి ఇంత మంచి అవకాశం కల్పించిన రామసాగర్కు తమ్ముడు రమేష్కు సాగరానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. తమ్మర భవన్లో ఆల్ ట్రేడ్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ఉద్దేశము ఏంటంటే దేశవ్యాప్తంగా మే 20వ తేదీన జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మె ఏదైతే ఉందో అది వాయిదా పడడం జరిగింది. ఆ సమ్మె జూలై 9వ తేదీన మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి జాతీయ కార్మిక సంఘాలు పిలుపులో భాగంగా ఈ సమ్మెను తాత్కాలికంగా వాయిదా జరుగుతూ ఉంది. ఈ యొక్క దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు దఫల వారీగా కార్యక్రమాలు చేయడం జరిగింది. నర్సంపేటలో ఒక కార్యక్రమం సదస్సు పెట్టడం జరిగింది. వర్ధనపేటలో సదస్సు పెట్టడం జరిగింది. అన్ని కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి అన్ని సెక్టార్లలో సమ్మె ప్రభావాన్ని ఉధృతము ఆల్ ట్రేడ్ నాయకత్వము చేయడం జరిగింది. ఈ యొక్క సమ్మె పహల్గామలో జరిగినటువంటి మే 9వ తేదీన జరిగినటువంటి ఉగ్రవాదుల దాడి ఏదైతే ఉందో దానికి ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దానికి పూర్తి బాధ్యత వహించాలని చెప్పి 8 గంటల పని దినాలను తీసేసి 12 గంటల పని దినాలను తీసుకురావాలని చెప్పి ఈ బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఉన్నది. ఈ నరేంద్ర మోడీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ కార్మికుల పట్ల ఉన్నటువంటి ఈ చట్టాలను మొత్తం 4 చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకోవాలని చెప్పి కానీ లేని పక్షంలో భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని మొత్తము ఏకదాటిగా తీసుకొచ్చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉధృతమైన పోరాటాలు చేస్తామని చెప్పేసి అనేది ఈ పోరాటాలకు పూర్తి బాధ్యత బీజేపీ ప్రభుత్వమే నరేంద్ర మోడీ వహించేయాలని చెప్పేసి అనేది మేము ఈ బీజేపీ ప్రభుత్వానికి కార్మిక వర్గం పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు గన్నారపు రమేష్, ఏఐటీసీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి. బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఎంతో పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్ల ముందుకు తీసుకొచ్చింది. పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు, యజమానులకు అనుకూలంగా ఈ చట్టాలను తీసుకొచ్చి కార్మికులకు పొట్టలు కొట్టే విధంగా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా దేశీయ కార్మిక సంఘాలు, ప్రస్తుత ఫెడరేషన్లు, అసోసియేషన్లు కలిపి మే 20వ తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయాలని నిర్ణయించారు. కాబట్టి కొన్ని అనివార్య కారణాల వల్ల జూలై 9కి సమ్మెను వాయిదా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో కొన్ని అనుకోని పరిస్థితులు ఏర్పడ్డాయి. భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అట్లాగే పాకిస్తాన్ల మధ్యన మన ఇండియా మధ్యన కొంత ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు కావచ్చు, కార్మిక వర్గం కూడా కావచ్చు, మన దేశానికి వ్యతిరేకంగా మనం ఈ సమ్మెను చేస్తే బాగుండదు. అందుకోసం ఈ సమ్మెను తాత్కాలికంగా వాయిదా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో తప్ప ఏదో బీజేపీ ప్రేమతోనో లేకుంటే బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా మన ఈ సమ్మెను వాయిదా లేదు. ఎందుకంటే ఈ జిల్లాలో కూడా మే 20వ తారీఖున పెద్ద ఎత్తున సమ్మె ప్రచారం చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఆల్ ట్రేడ్ యూనియన్స్ నాయకత్వం చాలా కష్టపడ్డారు. తర్వాత సమ్మె నోటీసులు ఇచ్చాము, తర్వాత గ్రూప్ మీటింగ్లు పెట్టాము, అనేక రకాల మీటింగులు పెట్టి ప్రచారం బాగా చేయడం జరిగింది. మండల కేంద్రాల్లో మనకి ఈ జిల్లాలో 13 మండలం, ఈ 13 మండలాల్లో కూడా విస్తారంగా ప్రచారం చేసి 20వ తారీఖు మధ్య జరిగేటువంటి సమ్మెను జయప్రదం చేయడం కోసం పెద్ద ఎత్తున ప్లాన్ జరిగింది. అయినా కొంత మనకు వెలుసుబాటు దొరికింది. జూలై మళ్ళీ 19వ తారీఖున పెద్ద ఎత్తున ఈ జిల్లాలో కార్మిక వర్గాన్ని అంతా ఏకం చేసి మళ్ళా ముందుకు తీసుకుపోతాం అనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఈ పోరాటం ఆగదు. ఎందుకోసం ఏంటంటే కార్మికులను కసితో ఉన్నారు. ఈరోజు కనీస వేతనాలు లేవు, ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, పని భద్రత లేదు, అనేక రకాల కష్టాలతో ఈరోజు కార్మికులు బాధపడుతున్నారు. కాబట్టి వాటన్నింటినీ కూడా వాళ్ళకు అనుకూలంగా ఈరోజు మేము సమ్మెలు చేయబోతున్నాం. దానికి వచ్చే జూలై 9వ తారీఖున తప్పకుండా ఈ సమ్మె జరుగుతుంది. ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు ముఖ్య రామస్వామి, సిఐ జిల్లా కార్యదర్శి.
తీర్పు ప్రజలదైతే ఎవరేం చేయగలం. భారతీయుల్లో ఉన్న దేశాభిమానానికి ఓ మచ్చతునుక ఈ వీడియో. ఫేస్బుక్లో పాకిస్తాన్ పోరాడిన రిజ్వాన్ మాసం దుకాణాన్ని పగలగొట్టి రిజ్వాన్ని ఉతికి ఆరేసిన బెంగాల్ ప్రజలు మన దేశంలోనే ఉంటూ మన కూడు తింటూ పాకిస్తాన్కు వత్తాసు పలికినందుకు సరైన శిక్ష పడిందని ప్రజలందరూ మెచ్చుకుంటున్నారు. కాశ్మీర్లో తీవ్రవాదుల ఏరివేత. తప్పు చేసిన పాకిస్తాన్కు సరైన శిక్ష పడాల్సిందే. ఉగ్రవాదానికి శిక్షణ ఇచ్చి వారికి సకల సౌకర్యాలు కల్పిస్తున్న పాకిస్తాన్కు సరైన విధంగా శిక్ష విధించే దిశగా సిద్ధమవుతున్న భారత సైన్యం పారిపోతుండగా మన భారత ఆర్మీ వెంటాడి వేటాడుతుంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి సహకారంతో నాయని విశాల్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుండి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మైదానంలో నిర్వహించనున్న క్రికెట్ టోర్నమెంట్కు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ యువత చెడు అలవాట్ల బారిన పడకుండా జీవితాలను నాశనం చేసుకోకుండా క్రీడల పట్ల వారిని ఆసక్తిని పెంపొందించేందుకు ఇలాంటి క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని కౌటిల్ రెడ్డి తెలిపారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో రేపటి నుంచి ప్రారంభమయ్యే క్రికెట్ టోర్నమెంట్ నాయని విశాల్ మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న 100కి పైగా టీంలు రేపు పొద్దున ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నాయి. 10 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో 105 టీంలు పైగా పాల్గొనబోతున్నాయి. మరీ ముఖ్యంగా యువతకి క్రీడల్ని దగ్గర చేసే విధానంలో భాగంగా నాయని విశాల్ మెమోరియల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి టీంలన్నీ ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నాయి. రేపు పొద్దున 10ంటికి ఈ ప్రోగ్రాం ఆరంభం కాబోతుంది. ముఖ్య అతిథిగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు నాయని రాజేందర్ రెడ్డి గారు హాజరవబోతున్నారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ద్వారా యువతకి ఒకటే సందేశాన్ని అందించడానికి మేమంతా టీం నాయని కృషి చేస్తున్నాము. డ్రగ్స్ అనేవి ఈరోజు ఈ సమాజంలో బాగా పెరిగిపోతున్న విషయం. దానివల్ల యువకులు కానీ విద్యార్థులు కానీ క్రీడాకారులు కానీ వాటికి అలవాటై బానిసై వాళ్ళ కెరీర్ కానీ ఆరోగ్యాలు కానీ ఖరాబ్ చేసుకొని తప్పుదోబడుతున్నవి ఎన్నో సంఘటనలు మనం చూస్తున్నాం. అవి తప్పు. క్రీడల వైపు మీ ఆసక్తిని కానీ ఆలోచనలు కానీ మళ్ళిస్తే దానిలో అద్భుతాలు చేసే అంత టాలెంట్ మన దగ్గర ఉంది. వాటిని ప్రోత్సహించడానికే ఇలాంటి కార్యక్రమాలు ఈరోజు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. కాబట్టి టీం నాయని తరపున ఈ కార్యక్రమాన్ని రేపు ప్రారంభించి జూన్ 2వ తారీఖున ముగించే ఏర్పాట్లలో ఉన్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.